ఈ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మన ఇంట్లో మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామా. ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మనకు ఎగ్లు 3 కావాలి. 3 అయినా పర్లేదు, 4 అయినా పర్లేదు, అది మీ ఇష్టం. 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కళ్యమాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయైతే నేను వేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక కడాయిలో వేసుకొని మన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు. మంచిగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని అయితే, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. కలపాలి. అలా కడాయిలో వేసిన తర్వాత బాగా మిక్సీ వేసుకోవాలి. ఏ పీసెస్కో ఆ పీస్ కావాలి, అట్లా అయితే మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది. మనం మిగిలిపోయిన అన్నంలో ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మన ఎగ్గులలో అన్నం వేసేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.